అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 205, ద్వేషంలో పుట్టిన ప్రేమ. ఇక స్టోరీకి వెళ్తే, నువ్వు కావాలని కోరుకుంటే నేను నీతో ఉండిపోవడానికి రెడీగా ఉన్నానని పర్ణిక చెప్పడంతో ఒక్క క్షణం పాటు షాక్ అయిన అభయ్ ఆ తర్వాత ఆమె మాటల్ని అర్థం చేసుకొని చిన్నగా నవ్వుతూ హఠాత్తుగా ఆమె గొంతు పట్టుకొని చాకును ఆమె ముఖంపై పెట్టి, నిజానికి నీ ముఖం చూస్తుంటే మీ అక్క ముఖంలాగే ఉంది. ఇంత అందమైన ముఖాన్ని చెక్కాలంటే కొంచెం బాధగా ఉంది అని అన్నాడు. దాంతో అతనికి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న పర్ణిక, నిజంగా ఇతను చాలా మూర్ఖుల్లా ఉన్నాడు. నేను తనతో ఉంటానని చెప్పినా కూడా ఇతనికి ఎందుకు ఇంత కోపం వచ్చింది? కానీ నాకు నిజంగా ఇతను బాగా నచ్చాడు, ఇతనితో ఉండిపోవాలనిపిస్తోంది అని మనసులోనే అనుకుంది. ఒకవైపు అభయ్ ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నా కూడా అతని అందం, అతని వెనుక ఉన్న ఆస్తి చూసి పర్ణిక మాత్రం అతనితో ఉండాలని కోరుకుంటూ ఉంది. తన చేతిలోని కత్తిని చూసి పర్ణిక కళ్ళల్లో భయం కనిపించడంతో అభయ్ ఆమె వైపు చిరాగ్గా చూశాడు. ఒకవేళ ఇప్పుడు పర్ణిక ఉన్న ప్లేస్లో స్నేహ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమెను తిరిగి బెదిరిస్తూ మొండిగా నించొని ఉండేది అని అనుకున్నాడు. రక్తం పంచుకొని పుట్టిన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి చాలా తేడా ఉందని అనుకుంటూ పర్ణిక వైపు విసుగ్గా చూసి, స్నేహకి నీకు కొంచెం కూడా పోలిక లేదు, నువ్వు ఆమెకు ఎందులోనూ సరిపోవు అని చెప్తూనే ఆమె గొంతును వదిలి పక్కన ఉన్న కర్చీఫ్ తీసుకొని పర్ణికను తాకిన తన చేతిని శుభ్రంగా తుడుచుకున్నాడు. వెంటనే పర్ణిక కూడా ఆ మాటను ఒప్పుకుంటున్నట్లుగా తలను ఊపి, నిజమే, స్నేహ నేను ఒకేలా ఉండం, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను, అందుకే దయచేసి నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇంకెప్పుడు తప్పు చేయనని మాటిస్తున్నాను, సరేనా అని ఆశగా అడిగింది. ఆ మాట విని అభయ్ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూసి వెక్కిరింతగా నవ్వుతూ, అంటే నువ్వు ఇంకా స్నేహకు చెడు చేయాలని ఉద్దేశంలోనే ఉన్నావన్నమాట, నిజంగా నువ్వు ఇంత దుర్మార్గురాలుగా ఉంటావని నేను ఊహించలేదు అంటూ మళ్ళీ తన మనుషుల వైపు చూసి ఆమెను పట్టుకోమని సైగ చేశాడు. దాంతో ఆమెకు అంత అయోమయంగా అనిపించింది. ఆమె తప్పుగా ఏం మాట్లాడిందో అర్థం కాలేదు. కానీ అభయ్ ఆమె వైపు చూస్తూ, సరే అయితే నువ్వు స్నేహ లాంటి అందమైన ముఖం పెట్టుకొని ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావు కాబట్టి ఈ అందమైన ముఖాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. అది విన్న పర్ణిక వణికిపోతూ, వద్దు, నా ముఖాన్ని నాశనం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్ అంటూ బ్రతిమలాడడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా రాలడం మొదలయ్యాయి. అది చూసిన అభయ్ హేళనగా నవ్వుతూ, నువ్వు నిజంగా భయపడుతున్నావా లేక భయపడుతున్నట్లు నటిస్తున్నావా అని వెక్కిరింతగా మాట్లాడి, సరే కంగారు పడకు, నేను ఇప్పుడే నీ ముఖం చెక్కను, కానీ నీకు టైం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీలైనంత త్వరగా 5 ఏళ్ల క్రితం ఆ రోజు మీ అక్కతో ఆ హోటల్లో ఉన్న వ్యక్తి ఎవరో కనిపెట్టాలి, నువ్వు అలా చేస్తే నేను నీ మీద కొంచెం జాలి చూపిస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే అబ్బాయి ఇప్పుడు తనని వదిలేస్తాడని ఆమె మనసులో ఒక చిన్న ఆశ మొదలైంది. దాంతో ఆమె హడావిడిగా తల ఊపుతూ, సరే నేను తప్పకుండా ఆ పని చేస్తాను, ఇప్పుడు మీరు నన్ను వెళ్ళనిస్తే అతనెవరో నేను ఖచ్చితంగా కనిపెడతాను, నన్ను నమ్మండి, నేను ఆ రోజు రాత్రి హోటల్లో ఉన్నాను కాబట్టి ఆ సంగతి కనుక్కోవడం నాకు ఈజీ అవుతుంది అని చెప్తూ అభయ్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. ఆమె ఒక్క క్షణంలో వినయంగా మారిపోవడం చూసి అభయ్ తృప్తిగా నవ్వుతూ, గుడ్, ఈ భయం గుర్తుంచుకో అని చెప్పి ఆమెను వదలమని తన మనుషులకు సైగ చేశాడు. బాస్ చెప్పడంతో వాళ్ళు ఆమెను వదిలిపెట్టారు. దాంతో పర్ణిక చివరి క్షణంలో మరణశిక్ష నుంచి తప్పించుకున్న ఖైదీలాగా ఒక్కసారిగా దీర్ఘంగా నిట్టూర్చి జీవితంలో అతి పెద్ద ఆపద నుంచి బయటపడినట్లు ఒక్క క్షణంలో అక్కడి నుంచి హడావిడిగా బయటకు నడిచింది. క్లౌడ్ ప్యాలెస్ నుంచి ఇంటికి ఎలా తిరిగి వచ్చిందో కూడా ఆమెకు తెలియదు. శరీరంలో శక్తి లేనట్లుగా వెళ్ళి ఆమె గదిలో బెడ్పై వాలిపోయింది. పర్ణిక రూమ్ డోర్ వేసిన సౌండ్ రావడంతో అప్పుడే అటుగా వెళ్తున్న జయంతి అనుమానంగా రూమ్ వైపు చూసి, పర్ణిక అప్పుడే వచ్చిందా, అభయ్తో డేట్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆనందంగా నవ్వుతూ వెళ్ళి డోర్ తీసి, పర్ణిక ఏంటప్పుడే వచ్చేసావు, ఇంతకీ అభయ్ ఏమన్నాడు
అని అడుగుతూ పర్ణిక బెడ్ దగ్గరికి వెళ్ళింది. కానీ తల్లి మాటకు పర్ణిక సమాధానం చెప్పలేదు. దాంతో ఆమె బెడ్పై పడుకున్న పర్ణిక వైపు అనుమానంగా చూసి ఆమె దగ్గరకు వెళ్ళి భుజం పట్టి కదుపుతూ బేబీ బేబీ అని పిలిచింది. అయినా పర్ణిక కదలకపోవడంతో ఆమె స్పృహలో లేదని అర్థం చేసుకున్న జయంతి కంగారు పడుతూ బేబీ నీకేమైంది, నువ్వు ఎందుకు ఇలా పడిపోయావు అని అంటూనే హడావిడిగా వెళ్ళి పక్కనే క్యాబినెట్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అందులో నుంచి కొన్ని నీళ్లు చేతులకి పట్టుకొని పర్ణిక ముఖంపై చిలకరించింది. దాంతో పర్ణిక నుదురు చిన్నగా ముడుచుకుంది. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. తన కూతురు కళ్ళు తెరవడంతో జయంతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని పర్ణిక ఏమైంది బేబీ, నువ్వు ఇలా ఎందుకున్నావు, ఏం జరిగింది అని హడావుడిగా ప్రశ్నలపై ప్రశ్నలు వేసింది. పర్ణిక చిన్నగా సర్దుకొని పైకి లేచి బెడ్పై వెనక్కి ఆనుకొని కూర్చుంది. ఇంకా తన కూతురు సమాధానం చెప్పకపోవడంతో జయంతి ఆత్రంగా అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పు బేబీ, నువ్వు అబ్బాయితో డేట్కి వెళ్ళావు కదా, మరి అప్పుడే ఎందుకు వచ్చావు అని అడుగుతూనే ఆమె మెడపై ఎర్రగా కందిన గుర్తులు చూసింది. అలాగే రక్తం చెందిన కత్తిఘాటు కూడా ఆమె కంటపడడంతో జయంతి కంగారుగా ఇదంతా ఏంటి బేబీ, ఈ గాయం ఎలా అయింది, అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పు బేబీ అని పర్ణికను తొందరపెట్టింది. అబ్బాయి పేరు వినగానే పర్ణికకు ఒక్కసారిగా జరిగిందంతా మళ్ళీ కళ్ళ ముందు బదిలినట్లయింది. దాంతో ఆమె కళ్ళ నుండి ఒక్కసారిగా జలజల నీళ్లు రాలాయి. అది చూసిన జయంతి టెన్షన్ పడుతూ ఏమైంది బేబీ, అసలు ఏం జరిగిందో నాతో చెప్పు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏదైనా తప్పుగా జరిగిందా, అసలు నీ వంటిపై ఈ గాయాలు ఎలా అయ్యాయి అని అడిగింది. అప్పుడు పర్ణిక దీనంగా తన తల్లి వైపు చూసి ఏడుస్తూ మమ్మీ, ఆ అబ్బాయి నన్ను అక్కడికి పిలిచింది 5 ఏళ్ల క్రితం స్నేహకు ఏం జరిగిందో చెప్పమని, నన్ను బెదిరించాడు కూడా. నాకు తెలియదని చెప్తే వినకుండా ఇలా నన్ను గాయపరిచాడు. ఇదంతా ఆ స్నేహ పని అయి ఉంటుంది. అదే అబ్బాయితో చెప్పి నన్ను బాధ పెట్టాలని ప్రయత్నించింది అని చెప్పింది. ఆ మాట వినగానే జయంతి కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. అంటే ఇప్పుడు అభయ్ ఆ స్నేహ కోసం నా కూతుర్ని ఇంతలా బాధ పెట్టాడా అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆమె పిడికిలి కోపంగా బిగుసుకుంది. వెంటనే పళ్ళు కొరుకుతూ ఆ అభయ్ చాలా పెద్ద తప్పు చేశాడు, నువ్వేం కంగారు పడకు, మీ నాన్న వచ్చాక విషయం అతనితో చెప్తాం, అతను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు అని అంది. ఆమె తన కూతుర్ని ఓదార్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది. అప్పుడు పర్ణిక మమ్మీ, మనం ఆ అభయ్ను ఓడించలేం, అతని బలం ముందు మనం గడ్డిపోచతో సమానం, అతను చాలా భయంకరంగా ఉన్నాడు. అయినా ఇదంతా కేవలం ఆ స్నేహ వల్ల జరిగింది, దాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టాను, దాని ప్రాణాలు తీసిన తర్వాతే నేను సంతోషంగా ఉంటాను అని ఆవేశంగా అంది. కానీ ఆ మాట అంటున్నప్పుడు ఎదురుగా ఆమెకు తనను కత్తి పట్టుకొని బెదిరిస్తున్న అభయ్ ముఖం కనిపించింది. నిజానికి ఆమెకు పదే పదే అభయ్ను చూడాలనిపిస్తూ ఉంది. అతనితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆమె హృదయం ఆనందంతో గంతులు వేసింది. అతని కళ్ళల్లో తెలియని మ్యాజిక్ ఆమెను పదే పదే అతని వైపు చూసేలా చేస్తోంది. అతని మాటల్లో చేదు కూడా ఆమెకు తీయగానే వినిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం కేవలం స్నేహ మీద కోపంతోనే వైభవ్కు దగ్గరయ్యి అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది పర్ణిక. కానీ ఇప్పుడు తనకు నచ్చిన అభయ్ కూడా ఆ స్నేహకు అండగా ఉన్నాడని అర్థమయ్యేసరికి పర్ణిక తట్టుకోలేకపోతోంది. నిజానికి పర్ణిక ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వైభవ్ను కానీ ఇప్పుడు తనకు నచ్చడని అనుకుంటున్న ఆ అభయ్ను కానీ ప్రేమించడం లేదు. ఆమె కేవలం పరిస్థితుల నుండి తనను బయటపడేసే వాళ్ళను మాత్రమే అప్పటికప్పుడు కోరుకుంటూ ఉంది. దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంది. కానీ ఇప్పుడు అభయ్ కూడా స్నేహ గురించే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండటంతో అన్ని విషయాల్లో తనకు అడ్డుగా పడుతున్న స్నేహాన్ని చంపితేనే తాను ప్రశాంతంగా ఉండగలనని అనుకుంది పర్ణిక. ఎలాగైనా సరే అభయ్ను తనతో ప్రేమలో పడేలా చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం తీసుకోగానే ఆమె తన కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఆ స్నేహాన్ని తలుచుకుంటూ తన తల్లితో కోపంగా మనం ముందు ఆ స్నేహ అంతు చూడాలి, కానీ ఆమెకు అడ్డుగా అభయ్ ఉన్నాడు, మనం అతన్ని ఎదిరించలేం అని చెప్పింది.
తన కూతురి బాధను చూసిన జయంతి ఆవేశంగా, నువ్వేం బాధపడకు బేబీ, నిన్ను ఇంత బాధ పెట్టిన ఆ స్నేహను నేను అంత సులభంగా వదిలిపెట్టనని నీకు మాటిస్తున్నాను అని అంది. ఆ మాట వినగానే తన తల్లి తనకు ఇచ్చిన సపోర్ట్ను చూసుకొని పర్ణిక ఆనందంగా, నాకు తెలుసు మమ్మీ, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, నాకు సపోర్ట్ చేస్తావు, థ్యాంక్స్ మమ్మీ అని ఆనందంగా జయంతి చేపట్టుకుంది. నిన్ను ఇంతలా అవమానించేలా చేసిన దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను బేబీ అని అంది జయంతి. దాంతో పర్ణిక కూడా ఆ స్నేహాన్ని తలుచుకొని ఆవేశంగా పళ్ళు బిగించింది. ఆ తర్వాత ఆమె తన తల్లి వైపు చూస్తూ, మమ్మీ, కానీ ఇప్పుడు ఆ స్నేహ విషయంలో మనం ఏం చేయగలం, ఆమెను ఎలా నాశనం చేయగలం అని అడిగింది. అప్పుడు జయంతి కొంచెం గంభీరంగా ఆలోచిస్తూ, ఇప్పుడు ఆ స్నేహ ఎక్కడుందో మనకు తెలియదు, పైగా ఆమెకు అభయ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నావు, కాబట్టి ముందు ఆమె ఎక్కడుందో కనుక్కోవాలి. ఆ విషయం అభయ్కి తెలుసు, కానీ అభయ్ లాంటి వ్యక్తితో పెట్టుకుంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లుంటుంది అని అంది. మరిప్పుడు మనం ఏం చేయలేమా మమ్మీ అంటూ పర్ణిక ఆమె వైపు నిస్సహాయంగా చూసింది. ఆమె నిజంగా స్నేహపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విర్లూరుతూ ఉంది. కానీ దానికోసం ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన కూతుర్ని అర్థం చేసుకున్న జయంతి ఆమెను ఓదారుస్తూ, తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం బేబీ, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, నువ్వు బాధపడకు అని అంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు రంగనాథ్. అతను లోపలికి వస్తూనే తల్లి కూతుర్లు ఇద్దరూ బాధపడుతూ ఒకరినొకరు ఓదార్చుకోవడం చూశాడు. ఆ తర్వాత బెడ్పై ఉన్న పర్ణికాను చూసి, ఏమైంది పర్ణిక, ఒంట్లో బాలేదా అని అడిగాడు. ఆ మాట వినగానే జయంతి ఒక్కసారిగా అరుస్తూ, ఇప్పటిదాకా మీరెక్కడున్నారు, నా కూతురు ఎంత బాధపడిందో చూడండి, ఆ అభయ్ లంచ్ కని పిలిచి మన అమ్మాయిని ఎలా హింసించాడో చూడండి అంటూ కన్నీళ్లు పెట్టుకొని చీర కొంగుతో కళ్ళను ఒత్తుకుంది. అప్పుడు రంగనాథ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత జయంతి వైపు తిరిగి, అవును జయంతి, నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇప్పటికైనా తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే జయంతి శాంతిస్తూ, అయితే ముందు ఆ అభయ్ సంగతి చూడండి, అతను మన అమ్మాయిని ఎంత బాధ పెట్టాడో చూడండి అంటూ పర్ణిక గొంతుపై ఉన్న గాయాల్ని రంగనాథ్కి చూపించింది. ఆ అభయ్ మన అమ్మాయి విషయంలో ఇలా ప్రవర్తించినందుకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, మనం అతన్ని వదిలిపెట్టకూడదు, ఇదంతా కేవలం నీ పెద్ద కూతురు కోసమే చేశాడు, ఆ స్నేహ తన చెల్లెలపై కుట్రకు ఆ అభయ్ను రెచ్చగొట్టి పంపించింది అని అంది. ఆ మాటలు విన్న పర్ణిక ఒక్క క్షణం ఉలిక్కిపడింది. ఆమె దృష్టిలో ఇప్పుడు అభయ్ కన్నా స్నేహను వదిలించుకోవడం ముఖ్యం. అందుకే తన తల్లి అభయ్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే ఆమె కంగారు పడింది. జయంతి మాటలు విన్న రంగనాథ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పర్ణిక కూడా అతని రియాక్షన్ కోసం వెయిట్ చేస్తోంది. రంగనాథ్ తన మాటలకి లొంగిపోయి అభయ్ విషయంలో ఏదో ఒకటి చేస్తాడని ఊహిస్తూ ఉంది జయంతి. కానీ రంగనాథ్ ఆమె మాటలు పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళి పర్ణిక పక్కనే కూర్చొని, నువ్వు చెప్పు, ఇప్పుడు నీకు బాగానే ఉందా, అభయ్ నీ విషయంలో తప్పు చేశాడని నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ మనం అభయ్తో పోల్చుకుంటే అతనితో ఎందులోనూ సరిపోలేం, కాబట్టి ఇక నువ్వు దీని గురించి వదిలేస్తే మంచిదని నాకు అనిపిస్తూ ఉంది అని అన్నాడు. ఆ మాట విని పర్ణిక కళ్ళల్లో నీళ్లు నిండాయి. దాంతో ఆమె ఏడుస్తూ, సరే నాన్న, నేను కొంచెం బాధపడినా పర్వాలేదు, మర్చిపోతాను, కానీ ఆ స్నేహ నన్ను వదిలిపెడుతుందని నేను అనుకోవడం లేదు అని అంది. ఆ మాటకు రంగనాథ్ ఒక్క క్షణం మౌనంగా చూసి, అవన్నీ వదిలే, ప్రస్తుతం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు. తన తండ్రి అంత నెమ్మదిగా తనతో మాట్లాడుతూ ఉండడం చూసి పర్ణికకు ఏదో అనుమానం వచ్చింది. నిజానికి రంగనాథ్కి తన విషయంలో ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే కోపం వస్తుందని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు అతను భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. దాంతో ఆమె తన తండ్రి వైపు అనుమానంగా చూస్తూ, నాన్న, నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉంటాను, కానీ అభయ్ నాతో ఇలా ప్రవర్తించడానికి వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది కదా, అతను మళ్ళీ నన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడని నాకు భయంగా ఉంది నాన్న అని అంది. నిజానికి ఆమె మనసులో తన కోసం అభయ్ రావాలని,
తనను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలని లోపలే కోరుకుంది. అప్పుడు రంగనాథ్ నెమ్మదిగా, అలా ఏం జరగదు, నువ్వు ఇక అభయ్ గురించి మర్చిపో, వైభవ్ను పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించు అని అన్నాడు. ఆ మాట వినగానే పర్ణిక కంగారుగా, నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు? ఉదయమే కదా అభయ్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. పైగా అభయ్ను పెళ్లి చేసుకోవడం వల్ల మన కుటుంబానికి కూడా ఉపయోగం ఉంటుందన్నారు. ఆ విషయం మర్చిపోయారా నాన్న అంటూ తెలివిగా అభయ్ను తన ఇంటికి అల్లుడుగా తెచ్చుకోమని హింటిస్తున్నట్లుగా మాట్లాడింది పర్ణిక. అప్పుడు రంగనాథ్ ఆమెను గంభీరంగా చూస్తూ, పర్ణిక, అభయ్తో నీ పెళ్లి జరగడం అసాధ్యం, కాబట్టి నువ్వు అతన్ని వదులుకోవడం మంచిది అని అన్నాడు. ఆ మాట వినడంతో పర్ణికలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఇప్పుడు తన తండ్రి మాటకు ఒప్పుకుంటే జీవితంలో అభయ్ను మిస్ చేసుకుంటానని భయం కలిగింది. తన మనసులోని మాటను పర్ణిక తన తండ్రి ముందు ధైర్యంగా చెప్పగలుగుతుందా? పర్ణిక కోరుకుంటున్నట్లుగా అభయ్కు దగ్గరవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.